వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల పట్ల పెచ్చుమీరుతున్న అఘాయిత్యాల్లో సరికొత్త అధ్యయనానికి ఒడిశాలోని పోలీసులు శ్రీకారం చుట్టారు. రక్షణ కల్పించాల్సిన వారే అపర కీచకులుగా మారిపోయి వారికి నరకం చూపించారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనపై రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరుణ్ బోత్రాకు మహిళా న్యాయవాది, ఆమె కాబోయే భర్త అయిన ఆర్మీ అధికారి లిఖిత పూర్వకంగా శుక్రవారం చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ రాత్రి ఆర్మీ అధికారి ఆయనకు కాబోయే భార్య అయిన న్యాయవాదితో కలిసి రెస్టారెంట్ నుంచి కారులో తిరిగి వస్తున్నారు. వత్తర్ గడియా సమీపంలోని వీరిని ఒక పోగిరీల గుంపు వెంబడించింది. దీంతో వీరు భరత్పూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సహాయం చేయాలని కోరారు. ఆ సమయంలో మిగిలిన సిబ్బంది అంతా పెట్రోలింగ్ కు వెళ్లడంతో పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉన్నారు. కేసు నమోదు చేయాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరగా వారు నిరాకరించారు. పైగా మహిళా న్యాయవాదితో అనుచితంగా ప్రవర్తించారు. ఇంతలో పెట్రోలింగ్ కి వెళ్లిన పోలీసులు తిరిగి వచ్చారు. ఫిర్యాదు రాస్తున్న ఆర్మీ అధికారిని నలుగురు పోలీసులు పట్టుకుని సెల్లోకి లాక్కెళ్లారు. అతని ప్యాంటు తీసివేసి వ్యాలెట్, సెల్ ఫోన్, ఆర్మీ గుర్తింపు కార్డు, కారు కీతో సహా అన్ని తీసుకున్నారు. దీన్ని ప్రశ్నించిన మహిళా న్యాయవాదిపై దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ కారిడార్ గుండా ఈడ్చుకెళ్లారు. జాకెట్ తీసేసి చేతులు కట్టేశారు. 2 కాళ్లను స్కార్ఫ్ తో కట్టేశారు. ఒక పోలీసు అధికారి ఆమె భ్రాను తీసివేసి ఛాతిపై తన్నాడు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తన ప్యాంటు విప్పి రహస్య అవయవాలు చూపిస్తూ ఆమెను దూషించాడు. తర్వాత ఆమెను కూడా కస్టడీలో ఉంచారు. హైకోర్టు బెయిల్ తో బుధవారం బాధితులిద్దరూ విడుదలయ్యారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన దారుణ ఘటనపై రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరుణ బోత్రకు లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అభియోగాలు లేకుండా ఆర్మీ అధికారిపై, ఆయనకు కాబోయే భార్యపై తీవ్రంగా దాడి చేయడం, 14 గంటల పాటు నిర్బంధంలో ఉంచడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. భరత్పూర్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.